అధ్యాయము 4వ వాక్యం నుండి చదువుకుందాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకునలేదు. ఆయన తన స్వకీయులతకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రార్థన. గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. చదువుబడిన వాక్యం అనేది కొద్ది నిమిషాలు నీ లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మాట్లాడుకుని పోతుండగా పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మీరు మాతో ఉంచి నీ బిడ్డలతో మీరు మాట్లాడి నీ గొప్ప సహాయం ద్వారా ఆదరణ కలిగించమని క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సౌండ్ రావట్లే అంటే నా గురించి అంటే మీ పాస్టర్ గారి స్వరానికి స్పందిస్తారా? అండ్ చెప్పండి, పర్లేదు చెప్పండి, ఒక 10 నిమిషాలు స్తోత్రం చెప్పండి. మళ్ళీ కాలం మొత్తం సక్రమంగా ఉంటే మళ్ళీ మరుసటి సంవత్సరానికి సేవకులు ఇలాంటి కోటాలకు పిలుస్తారు, స్తుతి కోటాలకి, వాటికి. అప్పుడు తప్ప నేను మీకు కనబడను, మీరు నాకు చెప్పండి కనబడరు. ఒకవేళ నేను పిలిచినా మీరు రాలేరు, మీరు పిలిచినా నేను రాలేను. ఎవరి పరిస్థితులు, ఎవరి పరిచయాలు, వారి సేవ వారికి ఉన్నాయి. కాబట్టి అన్ని విషయాల్లో మనం అంటే అన్ని సందర్భాల్లో ఇలాగ కూడుకుంటాం కష్టం. సరే, ఏదేమైనా సరే ప్రభుని ఎరిగినటువంటి మనకు దేవుడు ఇలాంటి తరుణం ఇచ్చారు. ఇప్పుడు మరి మన యొక్క రక్షణ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమైన వెలుగు ఉన్నది, నిజమైన వెలుగు. ఇప్పుడు మనం చూసే వెలుగు నిజమైన వెలుగు కాదు. ఎందుకని? పవర్ కట్ అయితే ఏమవుతుంది చెప్పండి? ఈ వెలుగు ఆఫ్ అయిపోతుంది. క్రీస్తు ద్వారా సంపాదించుకున్న రక్షణ అటువంటిది కాదు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ వెలుగు గురించి సాక్ష్యం ఇవ్వడానికి యోహాను భక్తుడు. యోహాను ఎవరు చెప్పండి? యోహాను ఎవరయ్యా అంటే యేసు ప్రభు వారి కంటే ముందు 6 నెలల ముందు జన్మించారు. ఆయన అంటున్నారు, నేను నీటిలో బాప్తిసం ఇస్తున్నాను కానీ ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను. స్తోత్రం చెప్పండి. తను అడుగు వారికి ఆయన నిత్యముగా ధారాళముగా ఏమిస్తారు చెప్పండి? తన ఆత్మను, తన పరిశుద్ధాత్మను దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. సరే, వాక్యం ఈరోజు మనం వివరించుకొనబోయే విషయం ఏమిటయ్యా అంటే 8వ వాక్యంలో, అతడు ఆ వెలుగు ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుట అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. స్తోత్రం చెప్పండి. పాత పాట ఒక పాట ఉంది, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి అని ఒక పాట ఉంది. ఎంతమంది విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఓల్డ్ ఈజ్ చెప్పండి అని చెప్తాం. కానీ మనం పాత పాటలు విన్నాం. ప్రతి వారం సంఘంలో 2 లేదా 3 పాటలైనా పాత పాటలు పాడాలి. స్తోత్రం చెప్పండి. పాతలో మనం పాడినాం కదా, కొత్తగా వచ్చేవాళ్ళు. ప్రియారిటీ మొత్తం కొత్త వారిదే, ప్రాధాన్యత అంతా ఎవరు చెప్పండి? కొత్త వారిదే. అందుకని పాత పాటలన్నీ క్రమక్రమంగా ఏమవుతున్నాయి? ట్రెండ్ ఫాలో అవుతున్నారు కానీ ట్రెండ్ సృష్టించట్లే. స్తోత్రం చెప్పండి. సంఘము ట్రెండ్ సృష్టించాలి ఆధ్యాత్మికముగా. దేవునికి స్తోత్రం. ఈ నిజమైన వెలుగు లోకములోనికి ప్రకాశించుచున్నది కానీ లోకం ఆయన మూలముగా కలిగిన లోకం ఆయనను తెలుసుకునలేదు.
నిజానికి ఆ వెలుగు ప్రతి మనిషిని ఏం చేస్తుంది? వెలిగించుతుంది. ఆయన స్వకీయ యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు, స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో గొప్పవారి దగ్గర మనం చూసినప్పుడు, గొప్పవారిని చూసినప్పుడు, ఆస్తిపరులను చూసినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మేము మీ పిల్లలుగా ఉంటామంటే ఎవరైనా అంగీకరిస్తారో చెప్పండి? అసలు ఏ గోత్రము, అసలు మీది ఏ ఊరు, అసలు నువ్వు ఎక్కడ పుట్టావు, మీ తల్లిదండ్రులు ఎవరు, అసలు నువ్వు నా వాడు ఏంటి, నీ రక్తం ఏంటి, నా రక్తం ఏంటి, ఎన్నో ఉంటాయి. ఎందరైతే తనను అంగీకరించిరో వారందరికి దేవుని పిల్లలగుటకు దేవుడు ఏమి ఇచ్చారు చెప్పండి? స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఈ వెలుగు గురించి ఒక చిన్న సాక్ష్యం మీతో పంచుకుంటాను. తండ్రి గారు, నాన్నగారు మీ అందరికీ బాగా తెలుసు. వారి తండ్రి గారి పేరు ధర్మజ్ఞాని. ఆయన సిస్టమ్ ఒకటే, ఆయనకు 6 పిల్లలు. ఆయన సిస్టమ్ ఏంటంటే, పిల్లలకి ఏం చెప్తారంటే, మనకున్న ఆస్తి అమ్ముకొనైనా తిందాం, కానీ మీరు బయటికి వెళ్ళి ఏ చెడ్డ పేరు కానీ నష్టపోవడం కానీ మీరు ఎప్పుడు చేయవద్దని చెప్పేవారంట. సరే, ఇంట్లో పెద్ద కుమారుడు తండ్రి గారు అంటే అజరయ్య గారు, కల్లూరయ్య గారు. అయితే ఒక దినం యవన కాలంలో రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఒక గొప్ప దైవజనుడు, ప్రవక్త లాజరస్ అయ్యారని రోడ్డు మీద వెళ్తూ ఆయనతో మాట్లాడారు. యవనస్తుడా, మారు మనసు బంధువా అని అడిగారు. అంటే అప్పుడు అయ్యారు అన్నారంట, అయ్యగారితో నాన్న అన్నారంట, ఇప్పుడే మారు మనసు అయ్యారు, ఇప్పుడే మారు మనసు, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, వాళ్ళు పెళ్ళి చేయాలి, ఇవన్నీ అయిన తర్వాత ఏం చెప్పండి? మారు మనసు. ఓ యవనస్తుడా, చాలా లెక్క ఉంది నీకు, అప్పుడు దాకా బ్రతుకుతానని నమ్మకం నీకు ఉందా? యెషయా గ్రంథం 66 అధ్యాయం చివరి వచ్చిన వారు పోయి తేరు చూడగా వారి కళేబరంలో అగ్ని ఆరదు, భయంకరంగా ఉన్నాయి, సమస్తానికి హేయముగా ఉన్నాయని వాక్యం చదివినప్పుడు ఆ రోజు సాయంత్రపు వేళ ఒక పట్టా తీసుకుని అయ్యగారితో పాటుగా సుమారు 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఊరు చివరికి వెళ్ళిపోయి 3 దినాలు ప్రార్థనలో ఉండి, ఇంట్లో తండ్రికి కూడా చెప్పకుండా వెళ్ళి ప్రార్థనలో ఉండి దేవుని యొక్క వెలుగును పొందుకున్నారు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. రోజున్నరలో దేవుని వెలుగు వారి మీద ఉదయిస్తూ ఉండగా ఇదే దర్శనము ఇంటి యొద్ద ఉన్న తాతగారు ఆ దర్శనమే చూశారు. వారి గృహంలోకి వెలుగు వస్తుందంటే తాతగారు అంటున్నారంట, ఈ వెలుగు ఇంకా రాని అంటే ఒక ఆయన వచ్చి నిలబడి చెప్తున్నారంట, ఇప్పటికీ ఈ వెలుగు చాలు, మున్ముందు గొప్ప వెలుగును నీవు చూస్తావు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆ గృహంలో పుట్టిన వారందరినీ దేవుడు ఆశీర్వదించారు. 6 పిల్లలు ఇప్పుడు 3వ తరం 4వ తరంలో వెళ్ళిపోయారు అందరూ. వారందరిని దేవుడు ఏం చేశారు చెప్పండి? ఆశీర్వదించారు, దీర్ఘాయుష్మంతులు చేశారు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అందరూ అంగీకరించారు. మరి దేవుని దాసులు వారి కుటుంబం కూడా చక్కగా వారి అన్నదమ్ములు వాళ్ళందరూ పరమన్నాము కానీ మరి అయ్యగారి పరిచర్యకి వచ్చారు. వాళ్ళందరూ ఇలాగూ చాలామంది అంటారు, మతంలో దిగావా, పాలైన వస్తారు, వారు రెడ్లు పాలరెడ్డి గారిని వస్తారు. ఉదయం ఒకరోజు పిలిచారు, అయ్యగారు మీతో మాట్లాడాలండి. ఏం మాట్లాడతారండి అన్నారు. నేను మతంలో దిగుదామంటే ఊళ్ళో నేను పెద్ద మనిషిని, పద్ధతిగా ఉండదని నేను మతంలోకి దిగట్లేదు అన్నాడు. అసలు నువ్వు మతంలో దిగొద్దు, ఏంటి విషయం ఏంటంటే ఇంట్లో ప్రార్థన పెట్టాలి అయ్యారు, ప్రార్థన పెట్టి నాకు బాప్తీసం పొంది మతంలో దిగుదామని ఉంది, ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు అన్నాడు. ఏంటి సమస్య ఏంటంటే కొంచెం నా కుమారుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు, ఆయనకి ఆరోగ్యం రావాలి, మరి ఏంటి నీ ఆలోచన అని చెప్పన్నాడు. నువ్వు అర్జెంటుగా ఆ ఊర్లో జీవం కలిగిన దేవుని సేవకులు ఉన్నారు, వాళ్ళని పిలిచి నువ్వు కూటాన్ని పెట్టు అని చెప్పాను. ఉన్నారు, ఒక సేవకుడు ఉన్నాడు అన్నాడు. సరే, ఆ సేవకుడిని పిలిచిన కూటాన్ని పెట్టు అని చెప్పాను. మరి మీరు రారా అన్నాడు. సరే, నీకు ఇష్టమే, పిలిస్తే ఖాళీకుంటే వస్తానని చెప్పాను. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ పిలిచాడు. అయ్యారు రండి అన్నాడు. ఏంటంటే మీరు చెప్పినట్టుగా సేవకుని పిలిచి మా ఇంట్లో కూటాన్ని పెట్టాను. స్తోత్రం చెప్పండి. కొంచెం నా కుమారుడిలో కొంచెం మార్పు వచ్చింది. దేవుని దాసులు ఆ గృహంలో అడుగు పెట్టారు, సంఘ బిడ్డలు ఆ గృహంలో అడుగు పెట్టారు. దేవుని ప్రార్థన గృహంలో జరిగినప్పుడు, దేవుని యొక్క వెలుగు ఉదయించినప్పుడు
ఆ ఇంట్లో ఏం కలిగింది చెప్పండి? మార్పు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆ వెలుగును గ్రహించేవారిగా మనం ఉండాలి. ఆయన ఇచ్చిన ఆ రక్షణను మనం అంతవరకు కాపాడుకునే వారంగా మనము ఉండాలి. ఇప్పుడు మనం ఊర్లో వెళ్తే ఊర్లో మనందరికీ కాపలా కాసే దాని పేరేం చెప్పండి? పోలీస్ స్టేషన్. దాని తెలుగులో ఏమంటారు? రక్షక భట నిలయము. అంతేనా? స్టేషన్కి ఇద్దరు మనుషులు వెళ్ళారనుకోండి, ఇద్దరికి రక్షణ కల్పిస్తారా? ఒకరికైనా? ఇద్దరికైనా ఏం జరుగుద్దో ఒకరికే జరుగుద్దా? ఏమో అవన్నీ నాకు తెలియదు, చట్టం పనులు కదా. కానీ దేవుని దగ్గరికి వస్తే ఆయన పేరేంటి తెలుసా? సమాధానాధిపతి. స్తోత్రం చెప్పండి. గొప్ప వాగ్దానం ఉంది. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆయన రాజ్యంలో ఏబీ గ్రూపులు ఏమి ఉండవు, అందరూ ఒకటే. స్తోత్రం చెప్పండి. దానిలో తారతమ్యం ఏమీ లేదు. కొత్త నిబంధనలో టైం అయిపోతుంది. ఒనేసిము ఉన్నారు, ఫినెహాస్, ఫిలెమోను క్షమించాలి, వీళ్ళిద్దరు ఉన్నారు. ఒకళ్ళు యజమానుడు, ఒకళ్ళేమో దాసుడు. పౌలు గారికి గొప్ప ఆశ ఉంది. ఏంటంటే వీళ్ళిద్దరికీ బాప్తి అంటే వీళ్ళిద్దరూ ఈయన యొక్క సువార్త వల్ల రక్షణ పొందారు. ఈయన ఆశ ఏంటంటే ఈయన ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఆస్తిపరుడు ఆయనకి ఉత్తరం రాస్తున్నాడు. ఇదిగో నువ్వు అనేక మందికి ఉపకారం చేసావు, నీ ఇంటికి వచ్చిన వారందరికి భోజనం పెట్టావు, నీ ఇంటికి వచ్చినటువంటి ఆత్మీయులందరూ సంతోషించారు, అంతా బాగానే ఉంది. కానీ నువ్వు ఒక చిన్న విషయం చేయాలంటే తెలుసా? నువ్వు క్షమించు. ఆ దాసుడు నీ ఇంట్లో దొంగతనం చేశాడు, నువ్వు కనుక క్షమిస్తే. పౌలు గారు రాసి ఎంత 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 ప్రీతి కలిగి ఉన్నాడంటే, క్షమిస్తేనేమో ఫిలెమోను దేవుని రాజ్యానికి అర్హుడవుతాడు. స్తోత్రం చెప్పండి. క్షమించబడితే ఒనేసిము దేవుని రాజ్యానికి అర్హుడవుతాడు. సంఘంలో గ్రూపులు ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. అయ్యగారు అందరి వాడు, యేసుక్రీస్తు అందరికీ. మనసు అలాంటి ఆలోచనలు మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని వెలుగు కలిగి ఉన్నటువంటి మనము అటువంటి ఆలోచనలు ఉన్నా సమాధాన పద్ధతిని కలిగిన వారముగా దేవుని యొక్క మార్గంలో చాలా జాగ్రత్తగా క్రీస్తు వెలుగు కలిగిన వారిగా. బ్రైట్నెస్. క్రైస్తవుడు అంటే చెప్పండి, ఎవరు చెప్పండి? వెలుగు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. మరి అనుభవపూర్వకమైన సంఘటన చెప్పి వాక్యాన్ని ముగించుకుంటాం. దేవుని దాసులు సాయంత్రం వేళ 6-7 గంటలకు బయలుదేరి ఏకాంతంగా వెళ్తారు. 9ంటికి అలాగూ 7 కిలోమీటర్ల పొలం చేరుకొని తెల్లవారు 4:30 వరకు ప్రార్థన చేసి 5 గంటల వేళ బయలుదేరి ఉదయాన్నే 7 గంటలకల్లా ఇంటికి వచ్చేవారు. ప్రతిరోజు ఇది డ్యూటీ. నైట్ నిద్రలేదు. మారు మనసు పొందిన తర్వాత రాత్రుల్లో దేవుని దాసులు తండ్రి గారు నిద్ర పోలేదు. సేవకు వచ్చిన తర్వాత, మేము పుట్టిన తర్వాత మేము చూసినప్పుడు కూడా అమ్మ నాన్న ఎప్పుడు మెలుగుగానే ఉన్నారు, కానీ వాళ్ళు హాయిగా నిద్రపోవటం నేను ఎప్పుడు చెప్పండి. స్తోత్రం చెప్పండి. సరే, విషయం ఏమిటయ్యా అంటే ఒక దిన మన ఊర్లో నడుచుకుంటూ వెళుతుంటే సాయంత్రపు వేళ పొలాల నుంచి ఒక రైతు ఎదురు వచ్చారు. ఆయన అన్నాడంటే, మీరు యేసుప్రభుని నమ్ముకున్నారా? మీరు చూస్తేనేమో ఇలా తెల్లని వస్త్రాలు వేసుకుని ఇంత శుభ్రంగా ఎప్పుడు ఇలా ఉంటారు, మేము చూస్తే అంటే మాకు అది ఇద్దరిని కోపడ్డారు. ఆయన తిడితే ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరో వచ్చి ఆయన గుండు పిసికేశారంట. పిసికేస్తే ఆయన అప్పుడు అంటున్నాడంట, ఓ అసలు ఈరోజు నేనేం తప్పు చేశాను అని ఆలోచిస్తుంటే అకారణంగా ప్రభుని ఎరిగి దేవుని మార్గంలో నడుస్తున్న తండ్రి గారిని ధిక్కరించి దూషించిన విషయం ఆయన జ్ఞప్తిలోకి వచ్చి ఆయన దేవునితో ఒక ప్రమాణం చేశాడు. ఓ అసలే దేవుడా, నువ్వు ఎక్కడున్నావా నాకు తెలీదు, నేను తొందరపడి ఆయన్ని మాట్లాడాను, రేపు పొద్దున్నే వెళ్ళి నేను ఆయన్ని క్షమాపణ అడుగుతాను, నన్ను నీవు వదిలిపెట్టు. స్తోత్రం చెప్పండి. సార్ మళ్ళీ ఉదయం తెల్లవారుజాము వస్తారని చెప్పాను కదా. ఉదయం 5ంటికి ఆయన కూడా లేచి 5:30 మార్గ మధ్యలో ఎదుర్కొని, అసలయ్యా నువ్వు ఇంత పని చేస్తావు అనుకోలేదు, సరదాగా అనుకున్నాం. ఊర్లో ఉంటారు కదా బాబాయిలు, అలాగే మాంగళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారు కదా, ఏదో సరదాగా నిన్నంటే నువ్వు రాత్రి వెళ్ళిపోయి నీ దేవుడికి చెప్పి నన్ను ఎంత పని చేస్తావా? కొద్దిసేపు ఉంటే నా ప్రాణం పోయేది కదా, నా భార్య పిల్లలు ఏమైపోయింది రెడ్డి గారు, ఏమైందంటే ఏమైపోయిందంటావంటే రాత్రి నువ్వు చేసిన పనికి ఒక ఆయన చిన్న గుండె పిసికేసాడు. కొద్దిసేపు ఉంటే నేను స్తోత్రం చెప్పండి. ఏం కలిగి ఉన్నారు వారు?
దేవుని యొక్క వెలుగును. ఆ క్రీస్తు వెలుగును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అదే మనకు రక్షణ, అదే మనకు దీవెన, అదే మనకు ఆశీర్వాదము, అదే మనం అంతవరకు నడిపించేది. ఆ వెలుగు మార్గంలో మనం నడవలసిన వారు. చివరి వాక్యం 1 పేతురు 2వ అధ్యాయము 9వ వాక్యము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రాచుర్యము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనందరం ఏమని చెప్పండి? దేవునికి స్తోత్రం. మన భుజం మీద ఏముంది చెప్పండి? దేవుని ప్రజలైన మన మీద కూడా రాజ్యభారం ఉందా లేదా? చెప్పండి. ఒకళ్ళు ఎవరు మందిరానికి రావట్లేదు. ఎవరో అన్నారంటే పెద్దవారు, వాళ్ళు మందిరానికి రావట్లేదు కదా, ఆత్మీయులతో సమాధానంగా లేరు, మనం వెళ్ళి మాట్లాడదాము. మాట్లాడితే వారు మందిరానికి వస్తారు. ఏంటంటే ఇంకొక ఆత్మీయుడు అంటున్నాడంట, మనం మాట్లాడితే ఏం ప్రయోజనం అండి? ఆయన గుడికి వచ్చిన కాడి నుంచి అయ్యగారు సంఘం వాళ్ళకి లాభం, కానీ మనకేం లాభం? మనం వెళ్ళి ఏమి మనం సమాధానపరచవలసిన పని ఏమి? అలాంటి ఒక్కరు ఆలోచనలు ఉండకూడదు. ఆయన రాజ్య సంబంధులుగా, దేవుని వెలుగు పొందుకున్న మనము ఆయన పౌరులుగా, ఆయన రాజ్య పౌరులుగా. స్తోత్రం చెప్పండి. ఎఫెసీ రాసిన పత్రికలో ఒక వాక్యము రిఫరెన్స్ 5వ అధ్యాయంలోనా చదవండి. ఆ వాక్యము చివరి మాట 5వ అధ్యాయం 9వ వాక్యము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును. స్తోత్రం చెప్పండి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. స్తోత్రం చెప్పండి. రక్షింపబడిన తర్వాత ఎట్లాంటి బ్రతుకు అంటే ఎట్లాంటి జీవితం మనం జీవించాలి? క్రీస్తు కొరకంటే వెలుగు సంబంధులుగానే. చెప్పండి, సంఘటనలందరూ ఎలా జీవించాలి చెప్పండి? క్రీస్తు వెలుగు కలిగిన వారముగా. దేవుని వెలుగు నిత్యము మన మీద నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్పండి. మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా చెప్పండి, దేవుని వెలుగు ఎక్కడికి రావాలి? మనతో పాటుగా. మనం ఎక్కడికి వెళితే వారు ఎక్కడికి వెళ్తే అక్కడ వారు అడుగు పెడితే చాలే ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. నేను చూసిన ఒక దృశ్యం ఏంటంటే, తండ్రి గారు వాళ్ళ ఇంటికి ముందు ఒక ఇల్లు ఉంది. వాళ్ళంతా చిన్న పిల్లలు అంట. రక్షణ పొందిన దినాల్లో ఆమె వివాహం అయింది, 3 పిల్లలు పుట్టారు. 3 పిల్లల వివాహాలు అయ్యాయి. వివాహం కూడా తండ్రి గారు చేసిన తర్వాత అయ్యారు. సాయంత్రం మా ఇంటికి రండి అంది ఆమె. సరే, మార్గ మధ్యలో ఇల్లు కల్లూరు వస్తా అక్కడ ఆగి వాళ్ళ ఇంట్లోకి వెళితే ఆమె నాన్న కుర్చీ వేశారు. నేను ప్రక్కన ప్రచారికులు ఉన్నారు, తరతర వాళ్ళు ఉన్నారు. ఆమె సాష్టాంగపడి కాళ్ళు పట్టుకుంది. నేను తర్వాత తండ్రి గారిని అడిగాను, సార్ ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అయ్యారు నేను చిన్నతనం నుండి చూస్తున్నాను, నీలో ఇంతవరకు మార్పు. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంటే ఏం చెప్పండి? దేవుని బిడ్డలుగా మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పండి? ఆశీర్వాదకారకులుగా మనం ఉండినట్లుగా దేవుని వెలుగు మన మీద నిలిచి ఉండినట్లుగా మనం ఎలాగో నడవలనో అలాగ ప్రభు సన్నిధిలో నడిస్తే దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో మనలను నింపుతారు. అట్టి కృపా సంఘ బిడ్డలకు, తన దాసులకు, వాక్యం అందించిన సేవకులకు, వారి సంఘానికి సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి మీకు వందనాలు. ప్రియ బిడ్డల్ని మాటలు విన్నారు, కృపతో మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతుండగా నీ పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ప్రభా, నీ గొప్ప సహాయం నీ బిడ్డలకు మీరు దయచేయండి. నూతన హృదయము, నూతన ఆత్మ కలిగి నీ సన్నిధిలో ఉజ్జీంపబడుతూ ముందు కొనసాగే భాగ్యం దయచేయండి. బలహీనమైన క్షణాలన్నీ క్షమించే దేవుడు నీవే. నీ వెలుగు మార్గంలో నీ బిడ్డలు మీరు నిలిపి, వారి కుటుంబములను నిలిపి అనేక మందికి ఆశీర్వాదకరులు ఉన్నట్లుగా సహాయం అనుగ్రహించి బలపరచమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.